హలో అండి, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. ఈరోజు మనము ఈ రీడింగ్లో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, అది మీతో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేక సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చండి. అట్లాంటి పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో అసలు మీ మీద ఎట్లాంటి ఒపీనియన్స్ ఉన్నాయి, మీ రిలేషన్షిప్ వైజ్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, అసలు మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అనేది అయితే ఈ రీడింగ్లో తెలుసుకుందామండి. రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గైస్. సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్లో నాకు తెలియచేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది మీకు రీడింగ్ రెజనేట్ అవుతుందా లేదా అనేది. రీడింగ్ 50-60% కంటే ఎక్కువ రెజనేట్ అయితే రీడింగ్ మీకోసమే అని తెలుసుకోండి. సో ఇది జనరల్ రీడింగ్ గైస్. మీకు కనుక రెజనేట్ అయితేనే మీరు కంటిన్యూ చేయండి. మీకు కనుక రెజనేట్ అవ్వకపోతే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా మీరు ఏ టైంలోనైనా కూడా దీన్ని ఫాలో అవ్వచ్చు. ఆ టైంకి మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే కనుక ఈ రీడింగ్ మీకోసం అనేది మీరు అర్థం చేసుకోండి గైస్. సో ఎవరికైతే రీడింగ్ రెజనేట్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. అంతేకాకుండా మీకు ఏమైనా రీడింగ్ కావాలి, ఇట్లాంటి దాని మీద టాపిక్ మీద రీడింగ్ కావాలి అని అనుకున్నా కూడా అది నాకు కామెంట్లో చెప్పండి. నేను దానికోసం కూడా, అంటే జనరల్ టాపిక్స్ అయితే అందరికీ ఉపయోగపడేవి అయితే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి మీ గురించి రిలేషన్షిప్ వైజ్, ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ మీ కాంటాక్ట్లో ఉన్న, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న స్వాడ్ ఎనర్జీ, అంటే మీ మీద ఎట్లా ఉన్నారంటే వాళ్ళు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళలో, ఏదో చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు మీతో, అట్లాంటి ఏదో ఒకటి దాచిపెడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మేము అన్నీ కరెక్ట్ వేలో చేస్తాము, మేము ఏది చేసినా కరెక్టే అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ది ఫూల్. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా ఇది రిలేషన్షిప్ కాదు, ఇంకా న్యూ లైఫ్ని మేము బిగిన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే మీతోనే ఉంటూ మీ పక్కనే ఉంటూ మీతో సరిగ్గా ఉండట్లేదు, మీతో వాళ్ళ రిలేషన్ కరెక్ట్ వేలో లేదు అని మీరు ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్స్ విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే గైస్, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే మీతోనే ఉంటున్నారు కానీ ఇంకా న్యూ లైఫ్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటి, మీరు ఎక్కడికి వెళ్తారులే, ఏం చేస్తారులే, మేము మాత్రం కొత్తగా ఒక లైఫ్ని బిగిన్ చేద్దాం, ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో ఏదో వాళ్ళు ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా న్యూ జర్నీ చేయాలి, న్యూ జర్నీ స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో అనే ఆలోచన అయితే వాళ్ళకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. సో ఏస్ ఆఫ్ వాండ్స్, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇంకా స్ట్రాంగ్గా మేము ముందుకు వెళ్ళాలి, స్ట్రాంగ్గా అంటే రిలేషన్షిప్ ఇదే కాదు, ఇంకా ముందుకు వెళ్ళి మేము ఇంకా ఏదైనా స్ట్రాంగ్గా మేము కావాలి, మాకు ఇంకా ఇట్లాంటి రిలేషన్షిప్లో మేము హ్యాపీగా లేము, మేము ఇంకా ఏదైనా కొత్తగా కోరుకుంటున్నాం అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఏస్ ఆఫ్ కప్స్ అదేవిధంగా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు అనుకున్నవన్నీ వాళ్ళ చేతిలోకి రావాలి, వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకు సొంతం అయిపోవాలి. వాళ్ళ మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంది. సో మీతో ఉండడం వల్ల కానీ మీ పక్కన ఉండడం వల్ల కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో వాళ్ళు మేము అనుకున్నది సాధించలేకపోతున్నాం, మేము ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళాలి, మేము ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీకోసం ఆలోచిస్తుంది అయితే ఇదే. ఎట్లా అంటే మేము ఇంకా బెటర్గా వెళ్ళాలి, ఇంకా ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అట్లాంటి వాళ్ళకైతే ఇది గైస్. వాళ్ళకి ఆ ఆలోచన అయితే ఎట్లా ఉందంటే మేము సపరేషన్లోకి వచ్చేసాం, మేము నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వచ్చేసాం, సో మేము ఎట్లా అయినా సరే మేము ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఇంకా ఇక్కడ ఆగకూడదు, ఎక్కడ మీ గురించి ఆలోచించకూడదు, లైఫ్లో బోర్ కొట్టింది అన్నట్టు ఒకటి ఉంది, ఒక స్ట్రెంగ్త్ కూడా వాళ్ళలో ఉంది, ఏదో కొత్తగా సాధించేస్తాం ముందుకు వెళ్ళిపోతాం అనే స్ట్రెంగ్త్ ఉంది. సమ్ సినారియోస్లో చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుందంటే ఎవరైతే ఇంకా సపరేషన్లోకి వెళ్లకుండా పక్కనే ఉంటున్నారో వాళ్ళైతే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఎట్లా అంటే లైఫ్ బాగానే ఉంటుంది, ముందుకు వెళ్ళొచ్చు, కానీ మేము ఇంకా ముందుకు వెళ్ళే ముందు మేము ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, మాలో ఎక్కువ ఎనర్జీస్ ఉన్నాయి, చక్కగా మేము అన్ని విషయాల్లోనూ కూడా స్ట్రాంగ్ అయిపోతాం, ముందుకు వెళ్తాము అనే ఆలోచన వాళ్ళల్లో ఉంది.
ఇంకా మీతో ఉన్న రిలేషన్షిప్ని అయితే వాళ్ళైతే ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఎంత ఎలా ఎలా అంటే సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, అమ్మో ఎంత బాధను మేము భరించామా, ఇంత స్ట్రగుల్ మేము ఫేస్ చేస్తామా, ఇంకా మోస్తున్నాం ఇవి ఈ బాధని అన్నట్టు ఉంది. ఇంకా ఎలా ఉంటుందంటే, ఇంకా ఏదైనా కెరియర్ కోసం ముందుకు వెళ్ళిపోవాలి, ఎట్లా అయినా మేము ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. సో సమ్ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే, అందరిది ఒకటే టాపిక్ కాదు గైస్. ఎట్లా అంటే వాళ్ళు ఇస్తే అందరూ తీసుకునేలాంటి మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. ఎలా అంటే అందరికంటే మేము హై రేంజ్లో ఉండాలి, సో అట్లా ఏదైనా మీకు వాళ్ళ నుంచే రావాలి. ఎవరైతే పక్క పక్కనే ఉంటూ మీతో రిలేషన్షిప్ కరెక్ట్గా లేదని మీరు ఫీల్ అవుతున్నారు, ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే, మా ఆలోచనలన్నీ హై రేంజ్లో ఉంటాయి, మేము ఏది చేసినా కరెక్టే, మేము చెప్పిందల్లా మీరు వినాలి, అంతవరకే. ఏదైతే మేము చేస్తున్నామో అదంతా కరెక్టే, ఎట్లాంటి రాంగ్ వేలో లేము, మేము చెప్పిందంతా వేదం, మీరు చెప్పిందంతా ఏమి ఇక్కడ ఓకే అవ్వదు, మేము ఏదైతే గైడెన్స్ ఇస్తామో ఆ గైడెన్స్లోనే మీరు నడవాలి, అదే విధంగా మేము ఉంటాం అనేది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మనీ పరంగా కూడా మిమ్మల్ని స్ట్రక్ చేస్తే మీరు వాళ్ళ మాట వింటారు అనే ఆలోచన. ఎవరైతే ఒకే దగ్గర ఉంటూ అంటే సపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళ విషయం అయితే, సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏదో ఒకలాగా మిమ్మల్ని సపరేషన్లోనే ఉంటారు కానీ మీ దగ్గరికి రావడానికి వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్లో ఇంట్రెస్ట్ లేదు, కానీ మిమ్మల్ని ఇంకా ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి, ఏదో ఒక రకంగా ఫైనాన్షియల్గా కానీ, ఏదైతే మీకు ఇంకా రిలేషన్షిప్లో ఒక ఫైనాన్షియల్ స్టేటస్ వరకు మీరు ఇంకా బ్రేక్ చేసుకోలేదో అట్లాంటి విషయాల్లో కానీ, మనీ పరంగా వాళ్ళు ఎలా ఉంటారంటే, మేము లేకపోతే వీళ్ళకి ఎలా గడుస్తుంది, మేము ఇవ్వకపోతే వీళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు అనే విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇంకొకటి పెట్టే మనస్తత్వం ఉంటుంది, కానీ అక్కడ మీ మనసు బాధ పెట్టే విధంగా ఉండేవారు వాళ్ళు. మేము వాళ్ళ ఇంకా ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టినా కూడా మీ నుంచి దూరంగా ఉన్న వాళ్ళ ఆలోచన అయితే అదే విధంగా ఉంటుంది. ఎట్లా వీళ్ళు ఇంకా చేస్తారు, వీళ్ళ లైఫ్ ఏంటో చూద్దాం, మనం లేకుండా వీళ్ళు ముందుకు ఎలా వెళ్తారు అనే ఒక ఇది కూడా ఉంది. ఎవరైతే పక్క పక్కనే ఉంటూ సపరేషన్ వరకు వెళ్లకుండా రిలేషన్షిప్లోనే ఉంటున్నారో అట్లాంటి వాళ్ళకైతే ప్రతి విషయానికి కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మీరు వినాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. ఏది కూడా మీకంటూ ఒక రైట్ ఇవ్వడం కానీ, మీకంటూ ఏదైనా ఆలోచించుకోవడానికి ఒక సజెషన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళు చెప్పింది మీరు చెయ్యాల్సిందే అంతే. మీకు ఎట్లా అనిపిస్తుందంటే, ఏంటి నేను ఒక బానిసనా, లేకపోతే ఏంటి ఇట్లా నేను మధ్యలో ఇరుక్కుపోయాను అనే ఆలోచన అయితే మీలో ఉంటుంది, కానీ వాళ్ళ మనస్తత్వం అయితే అదే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక ఏమైనా కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు సఫర్ ఏంటంటే, మిమ్మల్ని సఫర్ చెయ్యాలి అంటే డబ్బు లేకపోతే దేనికి పనికొస్తారు అనేది వాళ్ళ ఆలోచన. ఏది మమ్మల్ని దాటి, మా గీత దాటి బయటికి వెళ్ళకూడదు అని ఒక రిస్ట్రిక్టెడ్ వేలో వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఎవరైతే ఒకే దగ్గర ఉంటూ అంటే సపరేషన్లోకి వెళ్లకుండా మీ పక్కనే మీ సోల్మేట్ ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన అయితే మీ మీద ఈ విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా అంటే ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మీ మాట అయితే అక్కడ ఏమీ నెగ్గదు, వాళ్ళు చెప్పేదే మీరు వినాల్సిందే అన్న మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండాలి. ప్రతిదీ కూడా వాళ్ళ ఆలోచన మేరకే వెళ్తారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, ఇంకా ఏదో చేయాలి. కొన్ని సినారియోస్లో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీరు క్వశ్చన్ చేయకూడదు అక్కడ వాళ్ళని. వాళ్ళ ఆలోచన అయితే అదే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. అలాంటివన్నీ సాగాలంటే వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి, వాళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు ప్రతిదీని కూడా అనేది అయితే వాళ్ళ మనస్తత్వం. వాళ్ళు మీ గురించి అదే విధంగా ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఒక స్ట్రగుల్ అయితే ఒక ఫేస్ చేస్తున్నారు. ఎట్లా అంటే, మీ నుంచి దూరం అయిపోయి వాళ్ళకి కొంతవరకు బాధ ఉన్నా కూడా, అబ్బా ఇదంతా చాలా చాలా భారంగా ఉంది, ఇదంతా ఏంటి, వాళ్ళ వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డానా అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. ఒక్కొక్కసారి కొంతమంది సినారియోస్లో ఎలా ఉందంటే, స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం, ఎవరి ద్వారా అయినా వాళ్ళతో మాట్లాడి, లేకపోతే సపరేషన్ నుంచి కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి కానీ, కాంటాక్ట్లో లేరు, సపరేషన్లో ఉన్నారు, సపరేషన్ నుంచి బయటకు రావాలి,
లేకపోతే ఏదో ఒకటి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అసలు ఏంటి సిచ్యువేషన్ అని అడగాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. ఆలోచించుకుంటున్నారు, నిద్రలేని నైట్స్ అయితే గడుపుతున్నారు. ఎట్లా అంటే ఈ ముందంతా ఒక్కటి ఇక్కడ గమనించవలసిన ఇదేంటంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే అన్నింట్లోనే మేమే గ్రేటు, ఏం చేసినా మేమే. ఫస్ట్ వాళ్ళకు ఉన్న మైండ్ సెట్ ఏం చేసినా మేము తీసుకునే నిర్ణయమే లాస్ట్ ఫైనల్ డెసిషన్, మేము అన్ని విధాలుగా కూడా మేము కరెక్ట్ పర్సన్. ఇట్లాంటి ఆలోచనతో ఇట్లాంటి మైండ్ సెట్తోనే వాళ్ళు రూడ్గా వెళ్ళడం వల్లే ఒక రకంగా చెప్పాలంటే సపరేషన్ అనేది జరిగింది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ వాళ్ళ మీ మీద రుద్దే వాళ్ళ తాలూకా ఏవైతే ఉన్నాయో అలవాట్లు అవన్నింటినీ కూడా మీరు భరించలేక మీరు కొంతవరకు ఈ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని సపరేషన్లోకి వెళ్ళటం ఇట్లాంటివి జరిగిన వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, ఇంకా మేము అయితే ఇప్పుడు హ్యాపీగా ఉండట్లేదు. సో ఈ రిలేషన్షిప్ వల్ల మేము బాగా స్ట్రగుల్ అయ్యాం, ఇంకేదైనా చెయ్యాలా అన్న ఆలోచనతో కొన్ని సినారియోస్లో కనిపిస్తే, కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే పక్కనే ఉంటారు, ఒక మీతో ఏది చెప్పరు, మీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఒకే దగ్గర ఉంటారు కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే అతి ప్రేమతో కంట్రోల్ చేయాలనుకునే పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఎట్లా అంటే పక్కనే ఉంటారు, ఏదైనా మీకు మొత్తం మీకు డెసిషన్స్ ఇచ్చేస్తే మీరు ఎక్కడ వాళ్ళ చేయి దాటిపోతారేమో, మీరు ఎక్కడ వాళ్ళ నుంచి దూరం అయిపోతారేమో అని అతి ప్రేమతో కూడా మిమ్మల్ని ఒక బందీగా అంటే ప్రతి నిర్ణయం వాళ్ళే తీసేసుకుని ప్రతిదీ వాళ్ళే చేసేసి మీకంటూ ఒక ఆలోచన లేకుండా చేస్తూ ఎట్లాంటి డెసిషన్స్తో ఉంటారు. అది చూసాక మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఇవన్నీ చూసాక అసలు ఏంటి మా లైఫ్ ఇంత పంజరంలో ఉండిపోయింది, ఎట్లా ఉంది ఏంటి, అసలు ఒక ఫ్రీడమ్ లేదు, ఏది చేసినా వాళ్ళే ఇంత రూడ్గా వెళ్ళిపోతున్నారని మీకు అనిపిస్తుంది. కానీ అని మీరు కొంతవరకు వాళ్ళతో ముభావంగా ఉండటం ఇట్లాంటి వాటికి మీ జరుగుతుంది. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇంకా వీళ్ళని ఇంకా ఏదైనా గ్రిప్లో పెట్టుకోవాలా, వీళ్ళు ఎవరితోనైనా ఇంకా మాట్లాడిస్తున్నారా, మాతో సరిగ్గా ఉండట్లేదు, ఎవరితోనైనా చాట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరితోనైనా కాల్స్ మాట్లాడుతున్నారా, ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇంకా ఏదైనా చెప్పాలా వీళ్ళతో అనే ఆలోచన ఉంది, ఎవరి సపోర్ట్ అయినా తీసుకోవాలా, ఇట్లాంటి ఆలోచన కూడా వాళ్ళకి మీ మీద ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా అంటే ఎవరి సపోర్ట్ అయినా తీసుకొని మీ మీద ఒక స్పై చేయాలా లేకపోతే ఏంటి అనే ఆలోచనతో వాళ్ళు నిద్రపోకుండా కూడా ఉంటున్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఆలోచన అయితే మీ మీదే ఉంది, కాకపోతే టెంపరెన్స్ ఎట్లా అంటే ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసేసుకుంటాం మేము అనే ఆలోచనతోనూ ఆ మైండ్ సెట్తోనూ ఉంటున్నారు. మీకు ఏది చేసినా కూడా మంచే జరిగిపోద్ది, మంచే చేయగలుగుతాము అనే ఉంది. ఎవరికైతే ఒకే దగ్గర ఉంటూ మాట్లాడుకుంటా ఏదైతే మీ మీద అథారిటీ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళ మనసులో మీకు ఎట్లా అనిపిస్తుందంటే అసలు ఈ పర్సన్ నా గురించి ఏం చేస్తున్నారు, ది హై ప్రెషర్ ఏది చెప్పలేరు మీరు, ఏది ఆలోచించుకున్న వాళ్ళు ఏది చెప్తున్న వాళ్ళు కూడా ఓపెన్ అవ్వరు ఏ విషయంలో కూడా. మీ మీద ఇలా ఉండండి అనుకుంటూ డెసిషన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఏది కూడా ఓపెన్గా మీతో ఒక మాట్లాడటం కానీ కూర్చొని మాట్లాడడం ప్రతిదీ కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. ఒక ఫోన్ ఉందంటే ఆ ఫోన్ మీరు టచ్ చేయకూడదని చెప్తారు, లేకపోతే ఒక కాల్ వస్తే దాన్ని మీరు లిఫ్ట్ చేయకూడదని చెప్తారు, లేకపోతే ఒక చాట్ చూడాలంటే మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని చూడాలని చెప్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అలా మీ మీద అంతా వాళ్ళైతే వాళ్ళ అలవాట్లను రుద్దడం జరుగుతుంది. ఇదంతా చూసాక మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఈ పర్సన్ కరెక్టా రాంగా ఏంటి, రిలేషన్షిప్లోనే ఉంటూ ఏం చెయ్యాలి అనేది మీకు అర్థం కాని సిచ్యువేషన్లో మీరు ఉంటారు. సో ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళకైతే మీ పర్సన్ నేను అంత కరెక్టే, నేను అన్నీ కరెక్ట్గానే చేసుకెళ్తున్నాను, నాకు అసలు ఎందులోనూ కూడా ఎవరితోనూ కూడా ఎట్లాంటి ఇది లేదు, నేను రైట్ వేలో ఉన్నాను, సపరేషన్లోకి వెళ్ళిపోయాను, వాళ్ళతో ఉండడం వల్లే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి నిమిషం ఇదే వాళ్ళ ఆలోచన అయితే మీ చుట్టూనే ఉంటుంది. కానీ న్యూ లైఫ్ బిగిన్ చేసేయాలి, నేను ఇంకా ఎంత సాధించాలి అంత సాధించాలి అంటారు. మనసులో ఏదో ఒక కొంతవరకు బాధ అనేది ఉంటుంది, బయట పెట్టుకోరు. అది మీరు లేని లోటు వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కానీ బయట పెట్టుకోరు. ఏది తేల్చలేని అన్బ్యాలెన్స్డ్ ఈ మూమెంట్ లాగా ఇటు అటు ఏ డెసిషన్ తీసుకోలేక మీ గురించి ఎవరైతే ఇంకా ఎవరైతే ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ కానీ ఇట్లాంటి వాటిలో అడుగుతూ ఉంటారో రిలేషన్షిప్లో ఉంటారు, మ్యారేజ్ కానీ ఇట్లాంటివి లవ్ అని ఏదైనా చెప్తూ ఉంటే అడుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ విషయాలు అయితే
ఏది డెసిషన్ అనేది కరెక్ట్గా రాదు, ఏది చెప్పలేరు. అమ్మో వీళ్ళు ఇప్పుడు మనల్ని ఈ మ్యారేజ్ గురించి అడుగుతారు, మీతో మాట్లాడుతూనే ఉంటారు. ఎవరైతే పక్కనే ఉంటూ లవ్లో ఉంటారో, రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. కాల్లో మాట్లాడచ్చు, ఒక ఫోన్లో మాట్లాడచ్చు, లేకపోతే పక్కనే ఉంటూ మాట్లాడచ్చు. మీరు ఏదైనా ఇష్యూ అడిగినప్పుడు, ఏదైనా లైఫ్ గురించి ఏదైనా గట్టిగా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే ఇప్పుడు అడుగుతారు అనే ఆ సిచ్యువేషన్స్ వస్తున్నప్పుడే వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వస్తాను, ఇప్పుడు రేపు మాట్లాడదాం, ఎల్లుండి మాట్లాడదాం, లేకపోతే వేరే టైంలో మాట్లాడదాం అని ఇలాగా. ఫోన్ కాల్లో అయితే కాల్లో అదే చెప్తారు, లేదు డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా కూడా వాళ్ళు అదే చెప్తారు. మీరు ఎప్పుడు ఏది మాట్లాడతారో దాన్ని ముందే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, వాళ్ళు బాగా అది నేర్చుకున్న పర్సన్ అయి ఉంటారు. అట్లాంటి మనస్తత్వం కూడా ఉంది. ఇప్పుడు మీరు అడుగుతారు, వాళ్ళు ఇవన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నారు గైస్. సో వాళ్ళు ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో ముందుకెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది. సో చూద్దాం యూనివర్స్ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది. వీళ్ళ మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంది. కొన్ని సినారియోస్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మీ పర్సన్కి మీ మీద, కానీ ఒక అథారిటీ చేయాలనే, ఒక మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకోవాలనే ఆలోచన అయితే ఉంటుంది. ఎవరైతే పక్కనే ఉంటూ రిలేషన్షిప్ కరెక్ట్గా లేదని మీరు ఫీల్ అవుతున్నారో అట్లాంటి వారి విషయంలో చూసుకున్నట్లయితే, ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళిపోయారో అట్లాంటి వారు ఎలా ఉంటారంటే, మేము చేసింది ఒక్కొక్కసారి వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, మేము చేసింది కరెక్టా రాంగా అని ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ మేము అన్నీ కరెక్టే చేస్తామన్న మీ సైడే తప్పు ఉంది కాబట్టి మేము దూరం అయిపోయాము అనుకుంటారు. ఒక్కొక్క నిమిషం ఏమనిపిస్తుందంటే వాళ్ళకి, ప్రతి నిమిషం మీరు గుర్తొస్తూనే ఉంటారు. గుర్తు రాలేదని ఇక్కడైతే రావట్లేదు, గుర్తొస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళనే కాంప్రమైజ్ చేసేసుకుంటున్నారు. మేము కరెక్టు, మేము రాంగ్ లేదు, వాళ్ళదే తప్పు. సో మేము ఎంతో స్ట్రగల్ ఫేస్ చేస్తాము, మేము ఇంత స్ట్రాంగ్గా ఉండాలి, ఇంత ఎనర్జెటిక్గా ఉండాలి అని ముందుకెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఎప్పుడు ఏమనుకుంటుంటారంటే, ఏదైనా ఇష్యూ గురించి ఎవరినైనా అసలు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఏమైనా వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యి తెలుసుకుందామా అనేది వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో ఒక స్ట్రక్ ఎనర్జీలోనైతే మీరు ఉన్నారు అనేది అయితే యూనివర్స్ తెలియచేస్తుంది గైస్. సో ఏదో ఒకటి నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా ఉంటుందంటే, రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు గైస్, ఆలోచన అయితే ఉంది. కానీ అది ఎట్లాంటి ఆలోచన అంటే, వాళ్ళకి మాత్రమే సొంతం, వాళ్ళతోనే మీరు ఉండాలి, మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు, వాళ్ళే ఒక స్ట్రాంగ్ పర్సన్, వాళ్ళే ఒక మీ మీద అథారిటీ చేసే పర్సన్ అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లో ఉంటూ మ్యారేజ్ వరకు వెళ్ళలేదో వాళ్ళైతే ఏదో ఒకటి చేద్దాం, కానీ టైం తీసుకుందాం, ఇంకా ఆలోచిద్దాం, ఇంకా ముందుకు వెళ్తే ఇంకేమైనా మార్పులు రిలేషన్షిప్లో జరుగుతాయేమో చూద్దాం, ఈ పర్సన్ నాతో లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా అని ఇలాంటి ఆలోచన కూడా వాళ్ళలోని ఉంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ది టవర్, సో వాళ్ళ మనస్తత్వం కూడా ఒక నిమిషం ఎట్లా మీ గురించి ఒక నిమిషం మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ మినిట్లో కాదు వీళ్ళు ఇలా చేశారు నాకు అనేది మళ్ళీ నెగిటివ్ అయిపోతుంది. ఒక 1 మినిట్ పాజిటివ్ ఆలోచిస్తారు, 1 మినిట్ నెగిటివ్ ఆలోచిస్తారు. 1 మినిట్ ఎట్లా ఉంటారంటే, ఆ రోజు మేము ఆ రిలేషన్షిప్లో ఇంత హ్యాపీగా ఉన్నామని ఆలోచిస్తారు. నెక్స్ట్ మినిట్లో కాదు ఈ వేళ వల్లే నేను ఈ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అనేది ఆలోచిస్తుంది. ఏది ఏమైనా కూడా, మంచి అయినా చెడైనా కూడా ఆలోచన అయితే మీ చుట్టూనే తిరుగుతుంది. మీ ప్రజెన్స్ని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది రైట్ వేయా రాంగ్ వేయా అనేది పక్కన పెట్టేద్దాం, వాళ్ళైతే మీ చుట్టే వాళ్ళ ఆలోచనలు తిప్పుతున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఎవరైతే ఇక్కడ సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కడ పక్కనే ఉంటూ రిలేషన్షిప్లో ఉన్నారో, ఎవరైతే ఇక్కడ రిలేషన్షిప్లో ఉంటూ ఇంకా మీకు కమిట్మెంట్ దొరకట్లేదు అని ఆలోచిస్తున్నారో, అట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇదే విధంగా ఉంది గైస్. వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా, వాళ్ళు మీ గురించి హీరాబాద్. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, మీ వేలో వీళ్ళు కరెక్ట్గా ఎలా అంటే, మీరు ఆచారాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, మీరు సాంప్రదాయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, మా పేరెంట్స్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే రైట్ వేలో వెళ్తున్నారా, రాంగ్ వేలో వెళ్తున్నారా, వీరు బాగా మోడరేట్ అయిపోయారా, ఇట్లాంటి ఆలోచనలు కూడా, ఇట్లాంటి నిఘా కూడా మీ మీద ఉంది అనేది అయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ మనస్తత్వంతోనే ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే, మేము ట్రెడిషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం, మేము అన్ని కల్చర్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం, వాళ్ళ మనస్తత్వం అది.
సో ఈ పర్సన్ ఇలా ఉన్నారా లేదా, ఈ పర్సన్ ఇట్లా నాకు ఒబే చేస్తున్నారా లేదా, ఈ పర్సన్ నాకు గౌరవం ఇస్తున్నారా లేదా, లేకపోతే నా వెనకాల ఉన్న వాళ్ళకి గౌరవం ఇస్తున్నారా లేదా, ఈ రెస్పెక్ట్ని కోరుకోవడం కానీ, మీరు ట్రెడిషనల్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని కానీ వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. వాళ్ళ ఆలోచన ఆ విధంగా కూడా ఉంది అనేది ఇక్కడైతే మనకి తెలుస్తుంది గైస్. సో ఎనీవే ఏదైనా కూడా ప్రేమ అయితే ఉంది, ప్రేమ ఉంది, కానీ మరి ఈ పక్కన వాళ్ళ మైండ్ సెట్ వల్ల సపరేషన్లోకి వెళ్ళారు. ఏదో ఒక సిచ్యువేషన్స్ వెతుక్కుంటూ మళ్ళీ రావాలని చూస్తున్నారు. బట్ ఏ రకంగా రావాలి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి అయితే అబ్బాయి ఇలా ఒంటరిగానే ఉండిపోతే మంచిదే, కానీ ఏ టైం అయినా కూడా మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే వాళ్ళ లవ్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీకు ప్రజెంట్ చేయాలని అయితే చూస్తున్నారు గైస్. కానీ ఎట్లా అంటే మళ్ళీ ప్రజెంట్ చేస్తే ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళిపోయారు, ప్రజెంట్ చేస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ వాళ్ళ టెన్షన్ అయితే ఉంది. ఏది ఏమైనా కూడా మీ చుట్టూ వాళ్ళ ఆలోచన అయితే తిరుగుతుంది. బాగా ఎక్కువగా మీ ప్రజెన్స్ని ఇష్టపడుతున్నారు. బట్ వాళ్ళు చేసే దానికి కానీ, మీరు వెళ్ళే విధానానికి కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, నేను ముందుకు వెళ్ళిపోయాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే నేను తక్కువైపోతానేమో, అసలు రిజెక్ట్ చేస్తారేమో మీరు అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. సో ఏది ఉన్నా కూడా మీరు లేని లోటు అయితే బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి 4 ఆఫ్ కప్స్ అన్నీ ఉన్నాయి. కప్స్ ఇస్తున్నా ఆ పర్సన్ ఏమి అంటే కప్స్ అండి ఇక్కడ మనకి అన్నీ ఏదైతే వాళ్ళ నీడ్స్ ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఉన్నా ఏమి తీసుకోలేక చేతులు కట్టుకొని ఒక చెట్టు కింద కూర్చున్నారు. అలాగే ఉంది వాళ్ళ మనస్తత్వం. ఎట్లా అంటే ఏదో మీ మీద సాధించేయాలని, ఏదో మీ మీద రివెంజ్ తీర్చుకోవాలని, లేకపోతే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎలా ఉంటాయంటే మీ మీద ఒక స్పై చేశారు, కానీ లోపలైతే ప్రేమ ఉంది. కానీ బయటికి ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని, మిమ్మల్ని కొంచెం కానీ వదిలితే వేరే వాళ్ళతో మాట్లాడేస్తారేమో అని, ఎప్పుడు మీ చుట్టూ తిరగాలని, లేకపోతే మిమ్మల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేయాలని, లేకపోతే వాళ్ళ మాటే మీ మీద రుద్దాలని, ఇట్లాంటివి అయితే చూస్తూ ఉంటారు అనేది తెలుస్తుంది. సో అన్నీ ఉన్నాయి, కానీ ఎవరైతే సపరేషన్లోకి వెళ్ళారో, ఎవరైతే పక్కనే ఉంటున్నారో, రిలేషన్షిప్ సరిగ్గా లేదో, వాళ్ళందరి పరిస్థితి సిచ్యువేషన్స్ అయితే ఇట్లానే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ దేన్ని అందుకోలేకపోతున్నాం, మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాం అనేది అయితే ఉంది. సో 2 ఆఫ్ కప్స్ వచ్చిందంటే ఇక్కడ చూసారా గైస్, వెరీ గుడ్ కార్డు. ఈ సిచ్యువేషన్స్కి ఎట్లా అంటే యూనివర్స్ మీకు చెప్తుంది, యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఇవన్నీ రీడింగ్లో ఏ వస్తున్నాయో మనకు ముందుగానే తెలియదు కదా. మీరేమి విష్ని అయితే యూనివర్స్కి కన్వే చేస్తారో అదే యూనివర్స్ దానికి తగ్గట్టే మీకు ఇవైతే పంపించడం జరుగుతుంది, రిప్లైని పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కప్స్, 2 ఆఫ్ కప్స్, ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఏంటంటే చక్కగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ మనసులో అయితే మీ మీద అయితే ఎఫెక్షన్ కానీ ప్రేమ కానీ అలానే ఉంది. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చూస్తున్నారు, కానీ మీరు ఒప్పుకుంటారా లేదా, ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆ విధంగా జరిగిపోయినాయి. ఇప్పుడిప్పుడే ఎవరైతే ఇంకా మీరు లవ్లోకి ఇంకా రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వలేదో అట్లాంటి వారికి కూడా మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ ఎవరైనా ఒకరు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపించే పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి. ఏంటంటే వాళ్ళ తాలూకా అఫెక్షన్ని, లవ్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చేయాలనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అనేది అయితే తెలుస్తుంది. సో అట్లాంటి పర్సన్ కూడా మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఆ విధంగా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఏది ఏమైనా కూడా ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో మీ పర్సన్ అయితే మీ గురించి వాళ్ళ ఆలోచన అంతా మీ చుట్టే తిరుగుతుంది. కానీ ఇష్యూస్ అలా రేజ్ అయినాయి, ఆ విధంగా ముందుకు వాళ్ళు సపరేషన్లోకి వెళ్ళడం జరిగింది. కానీ దానికోసం వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు హెల్ప్ అయినా తీసుకుని ముందుకు రావాలి అని, మీ ముందుకు రావాలి అని కూడా కోరుకుంటున్నారు. కానీ ఎట్లా రావాలో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ మీరు ఓకే చేస్తారా లేదా అనేది కూడా ఉంది. మరి ప్రతి నిమిషంలో మీరు ఈ నిమిషం ఏం చేస్తుంటారు, ఈ టైంలో ఎలా ఉన్నారు అనే ఆలోచన ఉంది. దానికోసం కొంత వేలో స్పై అనేది కూడా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనా వాళ్ళ మనసులో అయితే తిరిగి రావాలి, మీ ఇద్దరు కలవాలి. మీకు కూడా అదే విధంగా ఇక్కడ ఇద్దరు ఉన్నారు, మీ మైండ్ సెట్ కూడా అదే విధంగా వాళ్ళతో కలవాలి అనే ఆలోచన అయితే మీలో కూడా ఉంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్. సో చక్కగా కలవడం అయితే జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్.
సో గైస్, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. రీడింగ్ ఎట్లా ఉంది, మీకు కనెక్ట్ అయ్యిందా లేదా, అసలు ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఎవరికైనా ఇంకా ఏదైనా రీడింగ్ తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్లో అది కూడా పెట్టండి. అందరిది జనరల్ టాపిక్ అయితే నేను దానికోసం కూడా రీడింగ్ చేసి పెడతాను. సో నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో గైస్.